శునకానందం. పుకిట్లు వచ్చింది తింటున్నారు కదా, తిన్నది ఎట్లా అరగాల? ఓన్లీ రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు రెడ్ల శాతం ఎంత అని ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంటే తప్ప వీళ్ళ వల్ల ఏది కాదు. గవర్నమెంట్ జాబుల్లో ఎక్కువ శాతం బీసీలే ఉంటారు. ఎస్సీ ఎస్టీలు వస్తే 1000 రూపాయల కోటేయండి అని చెప్పి ఏమన్నా రిజర్వేషన్ ఏమన్నా పెట్టమంటారా? ఇక్కడ అమ్ముడుపోతుంది ఎవరు? మీరు అక్కడ అమ్ముడుపోతేనే కదా ఇక్కడ కొనుక్కుంటుంది. అక్కడ అమ్మపడరు అంటేనే వీళ్ళు కొనుక్కునే వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు. అవునా? 4 బ్రెయిన్లు, 4 తలలు, 2 లివర్లు, 4 గుండెలు లేవు కదా. అంతేందుకయ్యా మీ వాళ్ళు మీకే ఓట్లేరు. అవునా? ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్న విధానంలోనే ఉంటారు మీరు. నా కోసం మీరే చచ్చిపోండి, కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలా? అయినా మీకు ప్రజలు ఎందుకు, ప్రజల కష్టాలు ఎందుకు? మీకు అడుగు తినేసరికి మీ బతుకులు ఆగమైపోతున్నాయి. హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఏందో అసలు వీళ్ళని చూస్తే నిజంగా గవర్నమెంట్ ఉద్యోగాలు సరిపోవట్లేదట. ఎంతసేపు ఒకటే కామెంట్, ఎవరిని వల్కరించినా ఒకటే మాట, లైవ్ లో వల్కరించినా కూడా లేదు, సోషల్ మీడియాలో తగిలినా కూడా, ఎక్కడ చూసినా కూడా వీళ్ళందరి నోట ఒకటే మాట. 119 మంది ఎమ్మెల్యేలలో మీ ఎమ్మెల్యేల శాతం ఎంత? టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలలో మీ ఎంపీల శాతం ఎంత? ఎందుకు రాజకీయ నాయకులు ఎక్కువ మంది మీ వాళ్ళే ఉన్నారు? బీసీలు ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేకపోతున్నారు అని. నిజంగా వీళ్ళని చూస్తే అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అంటే ఏమంటున్నారు? వీళ్ళకి ఏం కావాలా? ప్రతి దానిలో రిజర్వేషన్లు ఇస్తే తప్ప వీళ్ళు ముందుకు పోలేరు. అవునా? అది మనందరికీ తెలుసు. ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంటే తప్ప వీళ్ళ వల్ల ఏది కాదు. అది ఇప్పుడు నేను ఇక్కడ అంటే కోపం వస్తుంది, కానీ ఫ్యాక్ట్ అది. తెలంగాణలో ఉన్నటువంటి ఎంఆర్ఓలను చూడండి, ఎక్కువ మంది ఎంఆర్ఓలు ఎవరుంటారు? బీసీలే ఉంటారు. ఆర్డీఓ ఎవరుంటారు? బీసీలే ఉంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే టీచర్లు ఎవరుంటారు? డాక్టర్లు ఎవరుంటారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే వీలైనంత వరకు వాళ్ళే ఉంటారు. అవునా? గవర్నమెంట్ వ్యవస్థలలో ఎక్కడ చూసినా కూడా బీసీల శాతమే ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ జాబుల్లో ఎక్కువ శాతం బీసీలే ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర 1-2 ఎస్సీ ఎస్టీలు ఉంటారు. అవునా? వాటిలో ఎందుకు రెడ్ల శాతం ఎంత, రెడ్ల శాతం ఎంత ఉంది అని ఎందుకు లెక్కలేయట్లేదు? ఓన్లీ రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు రెడ్ల శాతం ఎంత అని ఆలోచిస్తున్నారు? రిజర్వేషన్స్ అనేటప్పటికీ మీ పరీక్ష ఫీజు గవర్నమెంటే కడుతుంది, మీ చదువులకు కావాల్సిన ఫీజులు గవర్నమెంటే కడుతుంది, మీకు ఉద్యోగాలు వచ్చే వరకు అన్ని రకాల వసతులు గవర్నమెంటే చూసుకుంటది. అవునా? అందుకని గవర్నమెంట్ ఉద్యోగాలలో మీరుంటున్నారు. రాజకీయ నాయకులు రెడ్లు ఎందుకుంటున్నారు? రెడ్లు అనగానే సేవాతత్వం ఉంటుంది. అయ్యా బాంచన్ అని వస్తే లేదు అనకుండా మా కడుపులు మార్చుకొని అయినా కూడా ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి అయ్యా బాంచన్ అంటే మేము తినేదానిలో నుండి తీసి వాళ్ళకి పెడతాం. అది రెడ్ల నైజం. ఏదైతే ఆ పెట్టే గుణం ఉందో అది చూసి రెడ్ల కోట్లేసి గెలిపిస్తున్నారు. అవునా కదా? నేను ఈ మాట అంటే ఏమంటారు? ఆగు, మీరు పెడితే ఇస్తున్నారా? అట్లా కాదు, ఓటుకు 5-10 ఇచ్చి కొంటున్నారు, ఓటుకు నోటు ఇచ్చి మీరు కొంటున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు అంటారు. ఇదే వస్తుంది, నెక్స్ట్ సమాధానం ఇదే వస్తుంది. కానీ ఎవరిని కొంటున్నారు? రెడ్లని కొంటున్నారా? కేవలం రెడ్ల ఓట్లతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారా? ఎవరిని కొంటున్నారు? మిమ్మల్నే కదా కొంటున్నారు. అంటే ఇక్కడ అమ్ముడుపోతుంది ఎవరు? మీరు అక్కడ అమ్ముడుపోతేనే కదా ఇక్కడ కొనుక్కుంటుంది. పలానా ప్లేస్ లో పలానా ఐటమ్ దొరుకుతుంది, పలానా వస్తువు పలానా ప్లేసుల్లో దొరుకుతుంది, అక్కడ అమ్మబడరు అంటేనే వీళ్ళు కొనుక్కునే వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు. అవునా? మీ వాళ్ళు ఎందుకు కోట్లను అమ్ముకుంటున్నారు? సో మీరు బుద్ధి చెప్పాల్సింది ఎవరికి? మీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. అది వదిలేసి మొత్తం మీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మొత్తం ఎంపీలు మొత్తం మీ వాళ్ళే ఉన్నారు, సీఎం మీ వాడే ఉన్నాడు అంటే అక్కడ అమ్ముడుపోయేదే మీ వాళ్ళు, ఓట్లు వేసేదే మీ వాళ్ళు కదా. వాళ్ళకి కదా మీరు బుద్ధి చెప్పాలి. ఇది కూడా కాదు, నన్ను అడిగితే అసలు మీ ఇంటెన్షన్ ఏంటి అంటే వీళ్ళ కామెంట్లు చూసిన తర్వాత ఇందాక కూడా ఈరోజు ఈవినింగ్ కూడా తమ్ముడు కామెంట్ పెట్టింది 45% ఎమ్మెల్యేలు ఎందుకున్నారు అని. అంటే అర్థం కాలేదు నాకు. అంటే మీకు ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ సీట్లకి ఎలక్షన్స్ టైంలో మీరు పంచడానికి ఫండ్కి కూడా రిజర్వేషన్ ఇమ్మంటారా? పోనీ రెడ్లు వస్తే ఇంత తీసుకోండి, బీసీలకు ఇంత తీసుకోండి, రెడ్లు వస్తే 10,000 తీసుకోండి, బీసీలకు 5,000 తీసుకోండి, ఎస్సీ ఎస్టీలు వస్తే 1000 రూపాయల కోటేయండి అని చెప్పి ఏమన్నా రిజర్వేషన్ ఏమన్నా పెట్టమంటారా? ఎలక్షన్స్ లో కూడా అట్లనే ఉంది మీ వాదన చూస్తే. రాజకీయ నాయకులు అవ్వడము, ఒక రాష్ట్రాన్ని పాలించడము, ఎమ్మెల్యేలు అవ్వడము, ఎంపీలు అవ్వడము అంటే అది మీ రిజర్వేషన్ లో ఉద్యోగాలు సంపాదించినంత ఈజీ కాదు కదా. కులం ట్యాగ్ మెల్లో వేసుకొని పోగానే మీ కులం ట్యాగ్ చూసి ఓట్లేసి గెలిపించారు కదా. అంతే ఎందుకయ్యా? మీ వాళ్ళు మీకే ఓట్లేరు. అవునా? మీ వాళ్ళు మీకే ఓట్లేరు, మీ వాళ్ళు మిమ్మల్నే నమ్మరు. ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్న విధానంలోనే ఉంటారు మీరు. అవునా? మీ పద్ధతి అది. లేదంటే మనం మలై పటేల్ ఆ రేంజ్ ఎక్కడి నుండి వచ్చింది, ఆ బెంజ్లు ఎక్కడి నుండి వచ్చినాయి, ఆ మెయింటెనెన్స్ ఎక్కడి నుండి వచ్చింది? మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు?
నా కోసం మీరే చచ్చిపోండి, కానీ క్రెడిట్ మాత్రం నాకే కావాలా? ఈజీ అయిపోయింది. ఎవరిని వల్కరించినా కూడా జస్ట్ రిజర్వేషన్ల టాపిక్ రాగానే ఇమీడియట్ గా వాళ్ళ నోర్లలో నుండి వచ్చే మాట ఏంది అంటే, అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకున్నారు, రాజకీయ నాయకులంతా మీ వాళ్ళే ఎందుకున్నారు? ఎందుకున్నారు అని ఒకసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఎందుకు రెడ్లే రాజకీయ నాయకులు ఉంటారు? 2 తెలుగు రాష్ట్రాల్లో చూడండి, వీలైనంత వరకు రెడ్లే గెలుస్తారు. ఎన్ని గొడవలు జరిగినా, మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఫైనల్ గా రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ రెడ్లే ఉంటారు. హౌ? ఎందుకట్లా ఆలోచించండి ఒకసారి. రెడ్డి అనగానే ఆ బ్లడ్ లో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. నాయకత్వం అంటే ఏదో మీ మల్లె పట్టేలాగా 10 మందిని ఎంబడేసుకుని ఒకటి కాదు. పోటీ చేసిండ్రు కదా, ఎన్ని ఓట్లు వచ్చినాయి? కనీసం అలాంటివి చూసన్న బుద్ధి తెచ్చుకోవాలి కదా. అట్లా అని మీ దాంట్లో రాజకీయ నాయకులు లేరు అనట్లేదు. మా కరీంనగర్ లో నా ఓటు గంగుల కమలాకర్ చేసిన, ఎవరైనా బీసీ కదా. ఎంపీగా నా ఓటు బండి సంజయ్ కుమార్ గారికి వేశాను, ఆయన ఎవరు? బీసీ కదా. మా మంత్రి ఎవరు? బీసీ కదా, కరీంనగర్ మంత్రి. వీళ్ళెందుకు మీ కళ్ళ కనిపించారు? ఎంతసేపు రెడ్లు ఎందుకు కనిపిస్తారు? కులం ఏదైనా కానివ్వండి, ఆ కులంలో నాయకత్వ లక్షణాలు ఉంటే ప్రజలు ఖచ్చితంగా భుజాల మీద ఎత్తుకుంటారు, ఖచ్చితంగా ఓట్లేస్తారు. అందరూ పైసలు వంచే గెలిచిందంటారా? రెడ్లందరూ మనీ పెట్టే గెలుస్తున్నారు, వాళ్ళు డబ్బులు వంచుతున్నారు కాబట్టి ఓట్లేస్తున్నారు. ఓ మీ తాతల కాలం నుండి మీకు ఎకరాల భూములు ఉన్నాయి, అవన్నీ వంచుతున్నారు కాబట్టి గెలుస్తున్నారు అంటారా? బండి సంజయ్ కుమార్ గారు ఏమిచ్చి గెలిచినారు? చిన్న అన్నం ఉడికిందా లేదా చూడడానికి మొత్తం అన్నం మొత్తం బిస్కి చూడాల్సిన అవసరం లేదు కదా. ఒక నాయకుడిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సరిపోతుంది కదా. అంతేందుకు కేసీఆర్ గారికి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి మీరే చెప్తూ ఉంటారు కదా, పాస్పోర్ట్ బ్రోకర్ అని ఇంకేదో అని. ఆయన ఎట్లా సీఎం అయినారు? నాయకత్వ లక్షణాలు, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. అన్నా అంటే నేనున్నా అంటారు రెడ్లు, కావాలంటే మీరు గమనించండి. అందుకని వాళ్ళు నాయకులు అవుతున్నారు. ఎంతసేపు మీరు ఉన్న దగ్గరే ఉండి మా దగ్గర నుండి రూపాయి పోవద్దు, మేము ఎవరికి హెల్ప్ చేయొద్దు, అందరు మాకే చేయాలి, వాళ్ళు ఏం పెడతారు వీళ్ళేం పెడతారు, మేము ఇంట్లో కూర్చుంటాము కాళ్ళు చెప్పుకొని తింటాము మంచిగా పండి తింటాము అంటే మీకు ఇట్లనే ఉంటారు. నాయకులు ఎట్లా అవుతారు? అవ్వరు కదా. ఏమన్నా మాట్లాడితే హే మీకు ఓట్లే, నెక్స్ట్ మీకు ఓట్లు ఎవరేస్తారో చూస్తాం, మిమ్మల్ని ఎవరు గెలిపిస్తారో చూస్తాం అని వితండ వాదన మొన్న చూసిండ్రు కదా సర్పంచ్ ఎలక్షన్స్ లో. మీ వాళ్ళు మిమ్మల్నే నమ్మరు, మీ వాళ్ళు మీకే ఓట్లేయరు. ఎందుకంటే మీ దానిలో ఎంత స్వార్థం ఉంటుంది, ఎంత స్వార్థపరులు ఉంటారు అన్నది మీ వాళ్ళకి తెలుసు. బ్లడ్ అదే కదా. అందుకే మీరు ఎంత ఎగిరినా కూడా ఫైనల్ గా మళ్ళీ రెడ్లకే ఓట్లేసి గెలిపిస్తారు, మళ్ళీ ఓసీలే సీఎంలు అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాలు అంటే కులం కార్డు పట్టుకొని మీరు రిజర్వేషన్స్ లో ఉద్యోగం సంపాదించినంత ఈజీ కాదు. కులం కార్డు పట్టుకొని మీరు కాలేజీలో సీట్లు సంపాదించినంత ఈజీ కాదు. ఓయూ ఉంది కదా మా ప్రాణాలకి, ఓయూలో కూర్చొని డబుల్ పీజీలు ట్రిపుల్ పీజీలు చేస్తూ పండి తిన్నంత ఈజీ కాదు. రాజకీయం అంటే దానికి బోలెడంత సత్తా ఉండాలి, బోలెడంత టాలెంట్ ఉండాలి. గట్స్ ఉన్నోడే రాజకీయ నాయకుడు అవుతాడు. ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు. మహా అంటే మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చూసి, మీ బ్లాక్మెయిల్ చూసి భయపడేమన్నా ఏది ఆయన చేసినారు కదా, ఎమ్మెల్సీనో మంత్రినో వేస్తారేమో కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడం అంటే అదొక ఆర్ట్ అంతే. అది రెడ్ల వల్ల మాత్రమే అవుతుంది, అది మెయిన్ గా ఓసీల వల్ల మాత్రమే అవుతుంది. తమ్ముడు దొరికిందనుకుంటా నీకు సమాధానం. 119 మంది ఎమ్మెల్యేలలో మీ ఎమ్మెల్యేల శాతం ఎంత? వాళ్ళే ఎందుకు గెలుస్తున్నారు? మొత్తం రాజకీయ నాయకులు మీ వాళ్ళే కదా అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటే తమ్మి. బాబాయ్ వీళ్ళని ఇట్లనే వదిలేస్తే ఈ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకి కూడా రిజర్వేషన్లు ఇచ్చేసేయండి డైరెక్ట్. ఇక్కడ ఈ ఏరియా ఎమ్మెల్యే అయినా, ఈ ఏరియా ఎమ్మెల్యే అయినా, ఈ కాన్స్టిట్యున్సీ బీసీ, ఈ కాన్స్టిట్యున్సీ ఎస్సీ అనేసి డైరెక్ట్ పోస్టులు ఇచ్చేసేయండి, మేము ప్రమాణ స్వీకారం చేస్తాము అన్నట్టున్నారు. లేదు అంటే టికెట్లు ఇవ్వండి, రిజర్వేషన్ పరంగా మాకు టికెట్లు ఇవ్వండి, ఖర్చు ఎంత ఇద్దో అంత మీరే పెట్టుకోండి, బీసీలకి ఇంత, ఎస్సీలకి ఇంత, ఎస్టీలకి ఇంత అని చెప్పి ఖర్చు కూడా మీరే పెట్టుకోండి. దగ్గరుండి మాతో పాటు గవర్నమెంటే వచ్చి స్వయంగా దగ్గరుండి డబ్బులు ఇచ్చి ఇంటింటికి ఇంత అని చెప్పి ఇచ్చి మీరే దగ్గరుండి ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించండి అనేలాగా ఉన్నారు. అలవాటైపోయింది, బాగా అలవాటైపోయిన ప్రాణాలు కదా. పుక్కిట్లో వచ్చి తిని పండడం కాదా? ఎట్లా గెలిచినారు అంటే ఎట్లా గెలుస్తారు? పోటీ చేస్తే గెలుస్తారు. ఎందుకు గెలిచినారు అంటే ఎందుకు గెలుస్తారు? జనాల గుండెల్లో పెట్టుకొని ఓట్లు వేసి గెలిపిస్తే గెలుస్తారు, ప్రజలకు సేవ చేస్తే గెలుస్తారు.
ఇక ప్రశ్న దీనికి నేను కూర్చొని సమాధానం చెప్పాలా? బాగుంది. వస్తున్నాయి కదా మున్సిపల్ ఎలక్షన్స్, ఇప్పుడు దానిలో గెలిచి చూపించండి. గ్రేట్, మీరు తోపులు తురుములు ఒప్పుకుంటాం. అయినా మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలుస్తారు, రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఎవరి కాల్లో పట్టుకుంటారు. ఇప్పటి మందం అయితే బయటపడతారు. అయినా గమనించిందా, సర్పంచ్ ఎలక్షన్స్ లో బాగానే గెలుస్తారు, మున్సిపల్ ఎలక్షన్స్ లో బాగానే గెలుస్తారు. ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వచ్చేటప్పటికి మీకు అంత సీన్ లేదు. అక్కడ పోటీ చేసి గెలిచే అంత దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. ఒక కాన్స్టిట్యున్సీని కాపాడము, ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరి గుండెల్లో స్థానాలు సంపాదించడము, ఒక కాన్స్టిట్యున్సీని మెయింటైన్ చేయడము, ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి గెలవడము అంటే అంత ఈజీ కాదు. రిజర్వేషన్ లేనిదే మీరు బతకలేరు, రిజర్వేషన్ లేనిదే మీ బతుకులే లేవు. ఈ మాట నేనంటే కోపం వస్తుంది. ఓహో రెడ్డి బిడ్డ కదా అందుకే ఇట్లా మాట్లాడుతుంది అంటారు. కానీ ఫ్యాక్ట్, కానీ నిజం. రిజర్వేషన్ లేనిదే మీకు అసలు బతుకులే లేవు. రిజర్వేషన్ లేనిది ఎక్కడా మీరు ముందుకు వెళ్ళలేరు. పొద్దున్న లేచిన దగ్గర నుండి, రేషన్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మీరు ఉండే ఇల్లు, మీ ఇంటి కరెంటు, మీ ఇంట్లో గ్యాస్, ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ రిజర్వేషనే. మీ ఉద్యోగాలు రిజర్వేషనే, మీ చదువులు రిజర్వేషనే. ఇంకా కూడా మళ్ళీ రేట్ల మీద పడేడు స్టేట్ల. దమ్ముంటే ఇక్కడ కామెంట్ పెట్టడం కాదు, ఒకసారి పోటీ చేయండి రాజకీయాల్లో. రిజర్వేషన్ లేని దగ్గర పోటీ చేయండి. దమ్ముంటే రిజర్వేషన్ లేకుండా మా పిల్లలతో పాటు సమానంగా పోటీ పరీక్షలు రాయండి. వాళ్ళకంటే ఎక్కువ మార్కులు సాధించి, ఉత్తీర్ణత సాధించి ఆ తర్వాత మాట్లాడండి. 45 మంది ఎమ్మెల్యేలు ఎందుకున్నారక్క అంటే ఎందుకుంటారు? ఎందుకే ఉంటారు, జనాలకు సేవ చేస్తారు కాబట్టి ఉంటున్నారు. భూములు జాగాలు అమ్ముకుంటే కాదు, భూములు జాగాలు అమ్ముకొని ఖర్చు పెట్టిన చాలా మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు. అవునా? భూములు జాగాలు అమ్ముకుంటేనో, తాతల ప్రాపర్టీస్ అమ్ముకుంటేనో, తాతల కాలం నుండి వచ్చినటువంటి ప్రాపర్టీస్ అమ్ముకుంటేనో ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వలేదు. అట్లా అమ్ముకున్న వాళ్ళందరూ బిజినెస్లు చేసుకుంటున్నారు. అట్లా అమ్ముకున్న వాళ్ళందరూ విదేశాల్లోకి వెళ్ళిపోయినారు. కేవలం జనానికి సేవ చేసేవాళ్ళు, సేవాతత్వం ఉన్నవాళ్ళు, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకున్న వాళ్ళు, ప్రజలని అక్కున చేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుస్తున్నారు. కావాలంటే ఇప్పటి నుండే మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో అట్లనే ఉండండి. ప్రజలందరికీ అందుబాటులో ఉండండి, వీలైనంత వరకు సేవ చేయండి. ఎంతసేపు నాకేమిస్తారు అని కాకుండా నేనేం చేయాలో ప్రజలకి అని ఆలోచించండి. అయినా మీకు ప్రజలు ఎందుకు, ప్రజల కష్టాలు ఎందుకు, మీ కాన్స్టిట్యున్సీ ఎందుకు, మీకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, ఈ ఎమ్మెల్యే ఏం వాగ్దానం చేస్తాడు, ఆ ఎంపీ ఏం వాగ్దానం చేస్తాడు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే వాళ్ళ ఇంటికి 5,000 ఇస్తారా 10,000 ఇస్తారా, ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే నెక్స్ట్ వీళ్ళేమి ఇస్తారు, వీళ్ళెంత ఇస్తారు, 5-10 ఇంతవరకు సరిపోతుంది కదా. అడుగు తినేసరికి మీ బతుకులు ఆగమైపోతున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి కామెంట్లు పెడుతున్నారు. ఏమో అంటారు కదా, అవ్వ పెట్టదు అడుగు తిననీయదని. అట్లనే ఉంది మీ వ్యవహారం. మీరు ఎలాగో పనులు చేసుకోలేరు, మీరు ఎలాగో జనాలకి సేవ చేయలేరు, మీరు ఎలాగో పోటీ చేయలేరు, మీకు అంత సీన్ లేదు. కానీ మళ్ళీ వచ్చి రెడ్లు మీద పడి ఏడవాళ్ళ, రెడ్లు అని మీకు సమాధానం చెప్తుంటే నిజంగా నాకైతే షేమ్ అనిపిస్తుంది. ఎంతసేపు ఒకటే మాట, కనీసం మీరు పెట్టే కామెంట్స్ మీకన్నా అర్థమవుతున్నాయా? అసలు మేము ఏం రాస్తున్నాము అని అవసరం లేదు. వచ్చి టకా ఇక్కడ రాసి వెళ్ళిపోతే అయిపోతుంది. శునకానందం పుకిట్లు వచ్చి తింటున్నారు కదా, తిన్నది ఎట్లా అరగాల? ఇలాంటి ఏదో నాటకాలు ఆడుతూ ఇట్లాంటి ఏదో కామెంట్లు పెడుతూ ఉంటే తిన్నది అరుగుతుంది. అన్ని ఫ్రీ కదా, ఏది ఫ్రీగా లేకుండా అయ్యో రేపు పొద్దున్న లేస్తే పూట ఎట్లా గడవాలి, రేపు పొద్దున్న లేస్తే ఇల్లు ఎట్లా గడవాలి, అయ్యో కరెంటు బిల్లు కట్టాలి, అయ్యో ఇంటి రెంట్ కట్టాలి అనే భయం ఉందనుకోండి, అయ్యో పొద్దున్న లేస్తే పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, పిల్లల కాలేజ్ ఫీజులు కట్టాలి, ఎట్లా అన్న భయం ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీకు పని మీద పోతుంది కాన్సన్ట్రేషన్. అలాంటివి ఏం లేవు కదా. ఎంతసేపు ఇక్కడికి వచ్చి గెలుకుంటూ ఎడవ నాటకాలు ఆడుతూ 42%, 52%, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు అనుకుంటూ అడుక్కు తింటూ బతకండి. బాగుందయ్యా, మీ పద్ధతి చాలా బాగుంది. మారండి, ఇప్పటికైనా మారండి. మీరు మనుషులే, మా బాడీలో ఉన్నట్టే మీ బాడీలో అన్ని పార్ట్స్ ఉన్నాయి. అవే 2 కాళ్ళు, అవే 2 చేతులు, అవే 2 కళ్ళు, ఓ ముక్కు, ఓ నోరు, ఇదే ఉన్నాయి కదా. మీకంటే మాకేం ఎక్కువ లేవు కదా. ఓ 4 బ్రెయిన్లు, 4 తలలు, 2 లివర్లు, 4 గుండెలు లేవు కదా. హక్కులకు వచ్చేటప్పటికి మీరు మేము సమానం అంటారు, రిజర్వేషన్లకు వచ్చేటప్పటికి మాత్రం లేదు మీరు ఎక్కువ మేము తక్కువ, మాకే రిజర్వేషన్లు అంటారు. ఇదేందో నాకైతే అర్థం కావట్లేదు. మారండి, ఇప్పటికైనా పక్కోడి మీద ఆధారపడకుండా, ప్రభుత్వం మీద ఆధారపడకుండా
సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడం నేర్చుకోండి. అప్పుడు నాలంటలతో మాటలు పడాల్సిన అవసరం ఉండదు. నాకు తెలుసు, నేను మాట్లాడితే మీకు కర్ర దాల్చి వాత పెట్టినట్టు ఉంటుంది, నాకు తెలుసు. కానీ తప్పట్లేదు. ఏదో కామెంట్లు పెట్టకుండా తినేదంతా పక్కల సొమ్ము తినుకుంటూ మళ్ళీ మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పి ఆరా తీయకుండా ఎందుకు అంటున్నారో ఒకసారి ఆలోచించండి. మారండి, మీ పనులు మీరే చేసుకోండి, మీరు నాయకులు అవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.